జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఇంట్లో తలదాచుకున్న నిర్మలని, ఇంట్లో ఉన్న క్యాష్ని తీసుకొని మా ఇంటికి రండి. రాలేదనుకో తెలుసు, నువ్వు నా మేనకోడల్ని చంపేస్తావు. చంపడవా? చాచా, మీకు తెలిసింది నా గతమేనే. ఇప్పుడు నేను స్టైల్ మార్చా. అంటే గతంలో మా అత్తయ్య వాళ్ళకి ఈవిడ తెలుసా? ఈవిడ రంగనాయకినా? మరి కర్పూరం అంటున్నారు కదా. గింజుకోకే నా ముద్దులు పెళ్ళామా. మీ అత్తయ్య వాళ్ళు మేము చెప్పినట్టు వినకపోతే నెక్స్ట్ మినిట్లో మన పెళ్ళే. నీకు అరగంట టైం ఇస్తున్నా. ఈలోపు నిర్మల, మీరు విత్ క్యాష్ నా ఇంట్లో ఉండాలి. సరే సరే, ఇప్పుడు బయలుదేరుతాం. పోనీ క్యాష్ తీసుకురా. అలాగే అక్క. తల్లి, నీ కారణంగా మా ఇంటి ఆడపిల్లకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసావా? తననంటావేంటి పిన్ని? ఇంకెవరినన్నాలరా? ఎలాంటి ఆపద వస్తుందో దీన్ని బయటకు పంపించేయండి అంటే అది వినిందా? నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమండి, నా కోసం పూజ బలవడానికి వీల్లేదు. ఆ కర్పూరం దుర్మార్గురాలు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది. ముందు వెళ్దాం పదండి. వచ్చావా? పదండి పదండి. అమ్మా, నేను వస్తాను. వద్దు నాన్న, నువ్వు వచ్చి అక్కడ ఏ గొడవ చేయకు. నిర్మల్ని అప్పగించి పూజను మేము క్షేమంగా తీసుకొస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. పదండి. నిర్మల్ని అప్పగిస్తారు కాబట్టి పూజమ్మ సేఫ్ అండి. కానీ పాపం ఆ నిర్మల పరిస్థితి. మనం అర్జెంటుగా క్రాంతిని కలవాలి బంటి. పద వెళ్దాం. ఈ టైంలో మాస్కులేంటి? కరోనా వచ్చినప్పటి నుంచి మాస్కులు వేసుకుంటున్నామమ్మా. అందులోనూ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. మా భయం మాది. ఏమైంది క్రాంతి, అలా ఉన్నావు? చిన్న రికవరీ పనుండి వెళ్ళొస్తుంటే దారిలో నాకు కారు అడ్డొచ్చిందమ్మా. ఆ కారులో నుండి పూజ నన్ను క్రాంతి అని పిలిచినట్టు అనిపించింది. అనుకున్నాను, కానీ ఈలోపే కారు వెళ్ళిపోయింది. నిజంగానే పూజ పిలిచిందా లేదా నా భ్రమ? అయినా కారులో పూజ ఉంటే కారాపి దిగొచ్చి నిన్ను పలకరించేది, కానీ నిన్ను పిలిచేసి కారాపకుండా ఎలా వెళ్తుంది? ఇదంతా నీ భ్రమే అనుకుంటక్క. ఏమో, ఎందుకో నా మనసుకి తనేదో ప్రమాదంలో ఉందనిపిస్తోంది. పరాయి వాళ్ల మీద మరీ ఎక్కువ మమకారం పెంచుకోవటం కరెక్ట్ కాదే. పూజకి ఏ ప్రమాదం వచ్చుండదు. అయినా నీ మనసుకి అలా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. క్రాంతి, క్రాంతి, క్రాంతి. ఏమింది? పూజమ్మని ఆ కర్పూరం వాళ్ళు కిడ్నాప్ చేశారమ్మా.
వెళ్ళవయ్యా, త్వరగా వెళ్ళవయ్యా. పూజ ఆహా నా బంగారం. ఓయ్ ఇదేంటి బండి సడన్ గా ఏమైంది బాబు? బండి అయిపోయింది మేడం. ఆ విషయం నాకు తెలుసు. వెళ్ళి చూడు. వెళ్ళు. అలాగే మేడం. అయ్యో, రేయ్ రండ్రా బాబు. దిగవే పూర్ణి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.